షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. చదువుకుంటున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు చూపించారు. నేను మొట్టమొదటగా ఎమ్మెల్యే అయినప్పుడు డిసెంబర్ 3వ తారీఖు 2023 అప్పుడు కూడా ఇమ్మీడియట్గా పాఠశాలలకు పోయి అక్కడ పరిస్థితులు చూసి ఆ పిల్లలకు డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడంతో, టీచర్లను మోటివేట్ చేయడంతో ఆ 3 నెలలు వాళ్ళు మంచి కార్యక్రమాలు తీసుకొని పిల్లలను శ్రద్ధతో చదివించారు. ఆ ఒక్క సంవత్సరమే 45% ఉన్న ఉత్తీర్ణత దాదాపుగా 80% చేరింది. దాదాపుగా 20 నుంచి 30-35% ప్రతి స్కూల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. అలాగే ఈసారి కూడా మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి స్కూల్ని మానిటర్ చేసుకుంటూ డిఓ గారు, ఏఎంఓ గారు, సిఎంఓ గారు, ఎంఈఓలు వీళ్ళందరితోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని టీచర్స్ కూడా ఉన్న దాంట్లో మంచి చదువును వాళ్ళకి ఇవ్వడంతో గతంలో కంటే మెరుగుగా మళ్ళీ పర్సెంటేజ్ పెరిగేటట్టుగా అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ పాఠశాలకు వసతులను కల్పిస్తాం, టీచర్లను ఇస్తాం, పిల్లలను మోటివేట్ చేస్తాం, టీచర్లను కూడా మోటివేట్ చేసేటట్టుగా వాళ్ళకు డిజిటల్ బోర్డ్స్లో డిజిటల్ కంటెంట్, డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి పిల్లలందరికీ కూడా సబ్జెక్ట్స్ మంచిగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకు తరబితినిచ్చి పరీక్షల్లో వాళ్ళు మంచి ప్రమాణాలతోటి పాస్ అయ్యేటట్టుగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మేము ఈ 2 సంవత్సరాలు తీసుకున్న చర్యలతోటి మంచి ఫలితాలు వచ్చినాయి. ఇంకా కొన్ని గ్రామాలలో పర్సెంటేజ్ పెంచాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ తీసుకొని ఎందుకు ఆ పాఠశాలల్లో ఉత్తీర్ణత రేటు తక్కువ ఉంది, దానికి మనం చేయాల్సిన చర్యలు ఏముంది, అది టీచర్ల వల్లనా లేకుంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియరా లేకుంటే పిల్లలు డ్రాప్ అవుట్ అయినరా, ఇవన్నిటిని కూడా డీటెయిల్ అనాలిసిస్ చేసి వచ్చే సంవత్సరంలో వాటి ఉత్తీర్ణత శాతం, ఆ పిల్లల ఉత్తీర్ణత శాతం కూడా పెంచే విధంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఇక్కడ మహబూబ్ నగర్ రూరల్ మండలం పిల్లలు, తర్వాత మహబూబ్ నగర్ అర్బన్లో 4 గ్రామాల పాఠశాలలోని పిల్లల్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చినాం. వాళ్ళ తల్లిదండ్రులను కూడా వెంబడి తీసుకురమ్మని చెప్పినాం. వాళ్ళందరికీ కూడా ఒకటే ఇక్కడి నుంచో సందేశం ఇచ్చినాం. స్తోమత లేకుండా ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులందరూ కూడా నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా వాళ్ళ పిల్లలని మహబూబ్ నగర్లో ఉన్న బాయ్స్ జూనియర్ కాలేజ్ కావచ్చు, గర్ల్స్ జూనియర్ కాలేజ్ కావచ్చు, లేదు ఎంబీఎస్ కోఎడ్ కాలేజ్లో కూడా చేర్పిస్తే అత్యున్నతమైన ప్రమాణాలతోటి వాళ్లకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో కూడా పట్టణంలో ఉన్న కార్పొరేట్ కాలేజీల నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా పెద్ద మనసుతోటి మంచి లెక్చరర్స్ని ఈ గవర్నమెంట్ కాలేజ్కి ఇచ్చిర్రు. స్పెషల్ కోచింగ్ ఆ ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవ్వడంతో 114 మంది మన పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పిల్లలకు ఎంసెట్లో అత్యుత్తమైన ర్యాంకులు వచ్చి వాళ్ళు ఈరోజు ఫ్రీ సీటు పొందే అర్హతను సంపాదించుకున్నారు. ఎక్కడో హైదరాబాద్కు 3 లక్షలు 4 లక్షలు ఫీజులు కట్టిన విద్యార్థులు కూడా క్వాలిఫై కాలే ఎంట్రెన్స్లో. కానీ మన మహబూబ్ నగర్ బిడ్డలు మేము కొద్దిగా శ్రద్ధ చూపిస్తే టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఆ పిల్లల మీద శ్రద్ధ చూపిస్తే వాళ్ళు కూడా కష్టపడి చదివి కార్పొరేట్ స్థాయి హైదరాబాద్ చైతన్య నారాయణ కాలేజీల కంటే మంచి ఫలితాలు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మనకు వచ్చినాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం 114 మంది అయినరు, వచ్చే సంవత్సరం అంతకు 2 టార్గెట్ తోటి మేము కానీ, మా టీచర్లు కానీ, మా ప్రిన్సిపల్స్ కానీ గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.